ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని పోరు పెడుతుంటే తను ప్రేమించిన అబ్బాయి కోసం ఎదురుచూసే ఒక అమ్మాయి కథే ఇది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అతన్ని చూడాలనిపిస్తోంది. అతని కోసం ఏమైనా చేయాలనిపిస్తోంది. అతని కోసం నన్ను నేను కోల్పోయినా పర్వాలేదనిపిస్తోంది. అతను నాతో ఉంటే చాలనిపిస్తోంది. అతని ప్రేమ కావాలనిపిస్తోంది. నేను ఎవరో మీకు తెలియదు కదా, నా పేరు మహిర. అతను నాకు కనిపిస్తాడా? నా కోసం తిరిగి వస్తాడా? నన్ను గుర్తుంచుకుంటాడా? నా ప్రేమను తెలుసుకుంటాడా? తన ముందు ఉన్న టెడ్డీతో చెప్పుకుంటూ పోతోంది మహిర. మహిర అన్న బామ్మ పిలుపుతో అంతటితో ఆ మాటలు కట్టిపెట్టి డిన్నర్ చేయడానికి వెళ్ళింది. అమ్మ మహిర, ఎన్ని రోజులుంటావిలా? పెళ్లి చేసుకో తల్లి. వాళ్ళ బామ్మకి ఏం చెప్పాలో తెలియక కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపి త్వరగా తినేసి రూమ్లోకి వెళ్ళిపోయింది. భగవంతుడా, నా బిడ్డ ఎందుకు ఇంత బాధపడుతోందో నాకు తెలియదు, తెలియనివ్వలేదు. అందరికీ దూరంగా ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చిందో తెలియదు స్వామి. దాని జీవితం చక్కదిద్దే బాధ్యత నీది అని నమస్కరించుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది బామ్మ. మహిర ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. తను ఎంబీఏలో జాయిన్ అయిన రోజు. మే ఐ కమిన్ సార్ అన్న పిలుపు వినిపించి తన కళ్ళు ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో వెతుకుతున్నాయి. అప్పుడే లోపలికి వచ్చాడు అతను. ఆ రోజు ఎవరికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. అతని పేరు వినడానికి ఆమె చూపులు పరితపిస్తున్నాయి. అతను చెప్తుంటే విన్నాను, ఆదిష్ అని చెప్పాడు. ఆదిష్, అదేం పేరు చిత్రంగా ఉంది అనుకుంది మహిర. ఆ రోజు క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళి గూగుల్లో తెగ వెతికేసి ఆ నేమ్ మీనింగ్ ఏంటా అని వెతికి వెతికి మహిర నిరీక్షణ ఫలించింది. ఆదిష్ అంటే కింగ్ అని మీనింగ్. అది ఒక సాంస్క్రిట్ నేమ్ అని. ఉష్ దేవుడా, ఇప్పటికి దొరికింది అనుకుని అతన్ని తలుచుకుంటూ నిద్రకి ఉపక్రమించింది మహిర. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఈవినింగ్ లైబ్రరీలో కూర్చొని బుక్ చదువుతోంది మహిర. హలో మిస్ అన్న పిలుపుతో తలెత్తి చూసింది. ఎదురుగా అతనే, తన హీరో ఆదిష్. తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. చుట్టూ మర్చిపోయి అతని చూడ్డంలో పడింది. హలో మిస్ అని చిటిక వేశాడు అతను. అప్పుడు తేరుకుని ఏంటి అన్నట్టు చూస్తోంది మహిర. నువ్వు చదివే బుక్ నాకు కావాలి. నువ్వు చదివిన తర్వాత ఇచ్చేయి అన్నాడు ఆదిష్. ఆ బుక్ అతని చేతిలో పెట్టి అక్కడ నుండి పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది మహిర. తను వెనకే వెళ్ళాడు ఆదిష్. తన చేతితో స్కూటీ హ్యాండిల్ మీద చేయి వేసి స్కూటీ ఆపమనంటూ చూశాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అదేంటి అలా బుక్ ఇచ్చేసి వెళ్ళిపోయావు అన్నాడు ఆదిష్. నాకు లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి అని ఇచ్చాను అనింది మహి. సరే ఇంకేంటి మాహి అన్నాడు ఆదిష్. నా పేరు కూడా తెలుసా? ఇన్ని రోజుల నుండి కనీసం నన్ను చూడలేదు. నా పేరు ఎలా తెలుసు అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. నన్ను బస్టాండ్లో డ్రాప్ చేస్తావా అన్నాడు ఆదిష్. ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయింది. ఇదంతా నిజమేనా అనుకుంది. బైక్ ఎక్కి వెనక కూర్చున్నాడు. స్కూటీ స్టార్ట్ చేసింది. మాట్లాడుతూ ఉన్నాడు ఆదిష్. వాటికి అప్పుడప్పుడు మాత్రమే ఆన్సర్ ఇస్తోంది మహి. ఇద్దరు త్వరలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రోజు క్యాంటీన్లో మాట్లాడుకోవటం, లైబ్రరీలో కలిసి చదువుకోవటం, డౌట్స్ క్లియర్ చేయటం ఇలాంటివి చేసేవారు. ఎంబీఏ అయిపోయింది. ఆ 2 yearsలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ ఆదిష్ మనసులో ఏముందో మాహికి అర్థం కాలేదు. తనంటే ఇష్టమే అనిపిస్తోంది. అది నార్మల్గా ఫ్రెండ్షిప్ అని అతను అనుకుంటున్నాడేమో అని మహి అనుకుంటుంది. ఆదిష్ మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ ఆఫర్ వస్తుంది. హ్యాపీగా ఆ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలుస్తాడు. మహిళను కూడా ఇన్వైట్ చేస్తాడు ఆదిష్. నేను రాను, నాకు అలవాట్లేదు అంటుంది. మాహి ప్లీజ్ అలా అంటే ఎలా? మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదా, ఎప్పుడు కలుస్తాను అంటాడు. ఆదిష్ తన నుండి దూరం వెళ్తున్నాడు అంటే తట్టుకోలేకపోయింది మాహి. వస్తానంటుంది. ఆదిష్ నవ్వి నేను నిన్ను పిక్ చేసుకుంటాను, ఈరోజు ఈవినింగ్ రెడీగా ఉండు అన్నాడు. 2 days తర్వాత ఒక హోటల్లో పార్టీ అరేంజ్ చేస్తాడు. అందరూ వస్తారు. మాహిని పిక్ తీసుకొని వస్తాడు ఆదిష్. శారీలో అందంగా ఉంటుంది మాహి. మాహి, ఇవాళ నువ్వు చాలా బాగున్నావు అంటాడు ఆదిష్. చిన్నగా నవ్వింది. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. జెంట్స్ అయితే ఫుల్గా తాగేస్తారు. ఆదిష్కి తెలియకుండా తన ఫ్రెండ్ కమల్ కూల్ డ్రింక్లో డ్రింక్ కల్పిస్తాడు. ఆదిష్కి కూడా తేడా తెలుస్తుంది, బట్ పట్టించుకోడు. ఇటు లేడీ గ్యాంగ్ కూడా ఎప్పుడూ డ్రింక్ చేయలేదు, ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటారు. మాహి, నువ్వు కూడా ట్రై చేయవే అంటుంది దీప్తి, మాహి ఫ్రెండ్. నో, నా వల్ల కాదు, మీరు కానియండి అని దూరంగా చైర్లో కూర్చుంటుంది మాహి. మాహి చేత ఎలాగైనా తాగించాలి, నాకు ఆదిష్ని దక్కనీయకుండా చేస్తోంది అని దీప్తి అంటుంది. అలాగే చేద్దాం అంటుంది రేణు. మాహి వాణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాణిని అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడు, నేను మాహితో డ్రింక్ తాగేలా చేస్తాను అంటుంది రేణు. అనుకున్నట్టే వాణిని పక్కకి తీసుకువెళ్తుంది దీప్తి. హే మాహి, కనీసం ఈ జ్యూస్ అయినా తాగు అని డ్రింక్ కలిపిన జ్యూస్ ఇస్తుంది రేణు. తీసుకొని తాగుతుంది మాహి. అంతా ఏదోలా ఉండి కళ్ళు తిరుగుతాయి మాహికి. వాణి, ఏమైంది మాహి అలా ఉన్నావు? నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది మాహి. వాణికి అనుమానం వస్తుంది, ఖచ్చితంగా దీప్తి ఏదో చేసి ఉంటుంది అని. ఆదిష్ని పిలిచి మాహిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తుంది. ఆదిష్ కూడా తల తిరిగేటట్టు మత్తుగా ఉంటుంది. సరే అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి ఎంజాయ్ చేయమని బిల్ పే చేసేసి మాహిని తీసుకొని వెళ్తూ ఉంటాడు కార్లో. మధ్యలో కార్ టైర్ పంచర్ అయి ఆగిపోతుంది. ఏమైంది ఆది అంటుంది మాహి మత్తుగా. కారు దిగి చూసి అక్కడ ఉన్న ఇల్లు కనిపిస్తుంటే మాహిని దిగమంటాడు.
ఉంటాడు. మత్తుగా అలాగే ఉంటుంది. ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నువ్వు? నన్ను మోస్తున్నావు, బరువుగా లేనా అంటుంది మత్తుగా మాహి. ఆదిష్ లేవు, బక్కగా ఉన్నావు అంటాడు నవ్వుతూ. ఏ నన్ను బక్క అంటావా అని ఆదిష్ బుగ్గ కొరుకుతుంది. ఏ మాహి ఏం చేస్తున్నావు? కుదురుగా ఉండు. ఆ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. ఒక ముసలావిడ డోర్ ఓపెన్ చేసి ఎవరు అంటుంది. మా కారు ట్రబుల్ ఇచ్చింది, మా ఇల్లు దూరం, ఈరోజు నైట్కి ఇక్కడే ఉంటాం అంటాడు. మాహిని చూసి ఈ అమ్మాయి నీకేమవుతుంది అంటుంది ఆవిడ. నా భార్య తిను, నిద్రపోతుంది అంటాడు. కళ్ళు మూసుకొని ఉన్న మాహిని చూపించి ఇంతలో లోపల నుండి ఒక ముసలాయన వస్తాడు. ఆయనకి చెప్తాడు. ఆదిష్ కళ్ళు మూతలు పడుతున్నాయి, అయినా సరే మాహిని ఎత్తుకొని ఉన్నాడు. సరే అని ఒక రూమ్ చూపించి లోపలికి వెళ్ళమంటారు ఆ దంపతులు. మాహిని తీసుకొని భుజాన్ వేసుకొని లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి పడుకోబెడతాడు. మాహి ఆది షర్ట్ ని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కుంది. ఆదిష్ విడిపించుకోవడానికి చూస్తాడు. ఆది నన్ను వదిలి వెళ్ళకురా అని మత్తుగా చెప్తుంది మాహి. ఆదిష్ మాహిని అలా చూస్తూ ఉంటాడు. అంత దగ్గరగా ఉండటంతో తనను తాను మర్చిపోయి మాహిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మాహి కూడా ఆదిష్ కౌగిల్లో ఒదిగిపోతుంది. ఇద్దరు ఒకరి సాన్నిధ్యం ఒకరు కోరుకుంటారు, దగ్గరవుతారు. ఆ రాత్రి మార్నింగ్ 5 గంటలకి మెలకువ రావడంతో బద్ధకంగా కళ్ళు తెరిచి చూస్తుంది మాహి. తన పక్కన ఆదిష్ని చూసి ఆశ్చర్యపోతుంది. తనని తాను చూసుకొని తన వంటి మీద చీర లేకపోవడంతో జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఒకసారి తల తిరిగిపోయింది మాహికి. తన మీద తనకే కోపం, జాలి, అసహ్యం వేస్తుంది. వెంటనే లేచి చీర కట్టుకొని అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. వాణి మాహి దగ్గరికి వెళ్తుంది. తన అనుమానం చెప్తుంది. మాహి వాణితో జరిగింది చెప్పి ఏడుస్తుంది. ఒకసారి ఆదిష్తో మాట్లాడి చూడవే అంటుంది వాణి. లేదు, నేను చెప్పలేను. ఒకవేళ తనకి గుర్తు లేకపోతే నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అంటుంది. అలా ఏం అవ్వదు, ఒక్కసారి చెప్పి చూడు. లేదు, ఒకవేళ తనకి నా మీద ప్రేమ లేకపోతే నేను తన బాధ్యత అవ్వలేను అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంది వాణి. నువ్వు తనతో చెప్పకు, నేను చెప్పను అంతే అంటుంది మాహి. కాసేపు మాట్లాడి వాణి వెళ్ళిపోతుంది. వాణి వెళ్ళిన వెంటనే బామ్మని తీసుకొని అక్కడ నుండి వైజాగ్ వెళ్ళిపోతుంది. ఇదంతా గుర్తు చేసుకొని ఏడుస్తూ నిద్రపోతుంది మాహి. రోజులు గడుస్తున్నాయి. తను వైజాగ్ వచ్చి 1 year అయింది. ఆదిష్ని మర్చిపోలేక వేరే వాళ్ళని తన జీవితంలోకి రానివ్వలేక సతమతమవుతూ రోజులు గడుపుతూ ఉంటుంది. ఒకరోజు జీవన్ అనే తన కొలీగ్ ప్రపోజ్ చేస్తాడు. పెళ్ళైపోయింది తనకి అని చెప్తుంది. నీ హస్బెండ్ ఎక్కడ ఉంటాడు అంటాడు జీవన్. త్వరలోనే వస్తాడు, పని మీద చెన్నై వెళ్ళాడు అని చెప్తుంది. మాహి నేను గుడికి వెళ్తున్నాను అంటుంది బామ్మ. నేను వస్తాను బామ్మ, కాసేపు ఉండు, రెడీ అయ్యి వస్తాను. వద్దులే తల్లి, నీ ఆఫీస్కి లేట్ అయిపోతుంది, నేను పక్కింటి ఆంటీతో వెళ్తాను, టిఫిన్ అయింది తినేసి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది బామ్మ. మాహి రెడీ అయి టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తన ప్లేట్లో ఉన్న పూరీలను చూసి వదలేక సారీ పూరీస్, మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఆరగిస్తా అని లేచి మళ్ళీ బెల్ మోగింది. ఎవరో కాసేపు ఆగలేరు, ఉండవయ్యా బాబు అని డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి మాహికి. అలాగే చూస్తూ ఉండిపోయింది. అతన్ని లోపలికి వచ్చి సోఫాలో కూర్చోమని ఎలా ఉన్నావు మాహి అన్నాడు. ఆదిష్కి ఏం గుర్తులేదు, నార్మల్గా మాట్లాడుతున్నాడు అనుకుని బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అనింది మాహి. నేను చాలా బాగున్నాను, నా పెళ్ళికి నిన్ను పిలవడానికి వచ్చాను అన్నాడు ఆదిష్. అంతే, కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది మాహి. ఏంటి ఆదిష్, పెళ్ళా నీకు అనింది మాటలు కూడబలుక్కొని. ఆ అన్నాడు కళ్ళల్లో నీళ్లు రానియకుండా దాచిపెట్టి. కంగ్రాట్స్ అనింది మాహి. వెడ్డింగ్ కార్డ్ చేతిలో పెట్టి చూడు అన్నాడు ఆదిష్. వణుకుతున్న చేతులతో పట్టుకొని ఓపెన్ చేసి చూసి ఒక్క ఉదుటిన ఆదిష్ని హగ్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది మాహి. కాసేపు ఏడవనిచ్చి మాహి కళ్ళు తుడిచి, ఎందుకే నన్ను వదిలేసి వచ్చేసావు, నాకు ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా, అసలు నా కోసం నీ లైఫ్ని నాశనం చేసుకుంటావా అన్నాడు ఆదిష్. సైలెంట్గా ఉండిపోయింది మాహి. అసలు ఆ రోజు నీకు ప్రపోజ్ చేద్దామని పార్టీ అరేంజ్ చేశాను, కానీ మొత్తం స్పాయిల్ అయింది, అలా జరిగింది అన్నాడు బాధగా ఆదిష్. నీకు గుర్తుందా అని అడిగింది మాహి. ఆ ఉంది, ఆ తర్వాత వాణిని కలిశాను, నువ్వు చెప్పింది నాకు చెప్పింది, నా వల్లనే నీకు బాధ అన్నాడు ఆదిష్. అయ్యో అలా మాట్లాడకు, నీ కోసం ఎప్పటి వరకైనా ఎదురు చూస్తాను మాహి అని గట్టిగా అత్తుకున్నాడు ఆదిష్ మాహిని. నేను ఇక్కడ ఉన్నా కదా, నీకెలా తెలిసింది అడిగింది మాహి. జీవన్ గాడు నా ఫ్రెండ్, మాటల్లో నీ పేరు చెప్పాడు, పిక్ చూపించమన్నాను, చూపించాడు, అలా తెలిసింది. కానీ నేను నీకు ఎప్పుడు హస్బెండ్ అయ్యాను అన్నాడు. అంటే అది అని నసిగింది మాహి. నీ కోసం సంవత్సరం నుండి వెతుకుతున్నాను, ఇన్నాళ్ళకి కనిపించావు. అసలు ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు కనిపించక పిచ్చి పట్టింది నాకు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మీ ఇంటికి వస్తూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. నా పరిస్థితి చూసి నాకే జాలేసింది, అంతలా వెతికా నీకోసం అన్నాడు బాధగా ఆదిష్. సారీ, నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అని తెలియక వచ్చేసా అంతే, కానీ నీ మీద ప్రేమ లేక కాదు అనింది మాహి. ఒకే ఒక్క మాట చెప్తే నీ సొమ్మేం పోతుంది అన్నాడు ఆదిష్. సరే వదిలే, కానీ వెడ్డింగ్ కార్డు మీద నా పేరు రాయించావేంటి అనింది మాహి. తను నా కాబోయే భార్య అన్నాడు ఆదిష్. అవునా, మరి ఎక్కడ అనింది మాహి. ఇదిగో ఇక్కడే అని మాహి నుదుటిన ముద్దు పెట్టాడు ప్రేమగా ఆదిష్. మహిర చూసిన ఎదురుచూపు ఇంతటితో ఫలించింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.